వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడబల్లూరు వరకు కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ గోవా ఎకానమిక్ కారిడార్ లో భాగంగా నిర్మించనున్న ఈ 4 లైన్ల జాతీయ రహదారికి తొలి విడతగా 3,000 కోట్ల నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు. ఇక సుమారు 80 కిలోమీటర్ల పొడవున హ్యామ్ విధానంలో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. మహబూబ్ నగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ హైవే దేవరకద్ర, మరకిల్, మక్తాల్, మాగనూరు మీదుగా రాయచూరు సరిహద్దుల వరకు వెళ్లనుంది. ఈ మార్గంలో మాగనూరు, మరకిల్, మక్తాల్, మహబూబ్ నగర్, దేవరకద్ర వద్ద ప్రత్యేక బైపాస్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న మహబూబ్ నగర్ రాయచూర్ రహదారిని 4 లైన్లుగా విస్తరించడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణ సమయం దాదాపు 2 గంటల వరకు తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఇక పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ హైవే దోహదపడనుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. టెండర్ల ప్రక్రియ తర్వాత ప్రారంభం కానుండగా భూసేకరణ పూర్తయిందని సమాచారం. అటు మన్ననూరు, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో శ్రీశైలం టెంపుల్ కు వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. మొత్తంగా కేంద్రం నిర్ణయానికి తెలంగాణ రవాణా మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతున్నాయి. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.